హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ ఫీలింగ్స్ అండ్ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది నేను చేయబోతున్నాను. మీరు ఆహ్, ఆహ్, మీ పార్ట్నర్స్ నేమ్స్ 3 టైమ్స్ తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్‌ని అనేది ఊహించుకోండి. ఓకేనా? కార్డ్స్ కలిపేటప్పుడు 3 టైమ్స్ మీ పార్ట్నర్స్ నేమ్స్‌ని తలుచుకోండి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి అమ్మ దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమ్మ దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమ్మ దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. ఇక్కడ మీ ఫీలింగ్స్ వస్తాయండి. ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే మీకు కొత్త ఐడియాస్ అనేవి వస్తున్నాయండి. కానీ మీ పార్ట్నర్స్ అనేది నేను ఈ ఐడియాని ఒక్క నిమిషం ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎంతవరకు మీకు రెజినేట్ అవుతాయో మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా ఇక్కడ అంతే రెజినేట్ అవుతాయి. అంటే మీకు ఇక్కడ 100% మీ ఫీలింగ్స్ రెజినేట్ అయితే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అలాగే 100% రెజినేట్ అవుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఎవరైనా చూడొచ్చండి, నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ అండ్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఒకే ఇంట్లో ఉండి మాటలు లేని వాళ్ళు, అండ్ ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్, ఫ్యామిలీ, బ్రదర్ అండ్ సిస్టర్, ఫాదర్ అండ్ మదర్, లవర్స్, ఫ్రెండ్స్ ఎవరైనా చూడవచ్చు. ఎవరికైనా వర్తిస్తుంది యూఎస్ఎం. ఓకేనా? ఇది టైం లిమిటెడ్ అండి, మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే మీరేంటంటే మీకు ఏదో కొత్త ఆలోచన అనేది వచ్చిందనమాట. దాన్ని ఎలా అమలు పరచాలి, నేను ఎలా అమలు పరిస్తే ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళుతుంది, లేదా ఈ రిలేషన్షిప్ పట్ల వాకవే చేసేయాలి, వీళ్ళ నుంచి నేను వాకవే చేసేయాల్సిందే. అంటే వీళ్ళ వైజుగా రిలేషన్షిప్లో ఎవరైతే ఇరుక్కుపోయి ఉన్నారో వాళ్ళకి చెప్తున్నానండి. వాళ్ళు ఏంటంటే మీకు ఐడియాస్ అనేవి వచ్చాయి, ఇలా అమలుపరిచి వాళ్ళ రిలేషన్షిప్ల నుంచి మీరు బాధపడలేక ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేద్దాము ఇలా చెప్పి, అంటే మీకు వచ్చిన ఐడియాని వాళ్ళ ముందు పెట్టి రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేద్దాము అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారు. మీ పార్ట్నర్ ఏంటంటే నేను హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నాను, అంటే నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కనిపిస్తుంది. చూద్దాం. ఇక్కడైతే వీళ్ళైతే హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు, అంటే థర్డ్ పర్సన్ ఉన్నారని కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ ఉందని కానివ్వండి, మ్యారేజ్ అయ్యి ఉండి ఫ్యామిలీ ఉందని కానివ్వండి, అలా వీళ్ళైతే నేను రిలేషన్షిప్ని ఎండ్ చేయలేకపోతున్నాను అండ్ ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాను. ఒకవేళ ఎండ్ చేసేసి రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి నేను ఉండలేకపోతున్నాను. ఓకే, ముందుకు తీసుకువెళ్దాము అంటే ఫ్యామిలీ ఉంది కదా, థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, లేకపోతే పిల్లలు ఉన్నారు కదా అన్న ఆలోచన కూడా ఈ పర్సన్కి అనేది వస్తున్నాయి అన్నమాట. అండ్ మీకు చెప్పాను కదా, మీరేంటంటే మీకైతే కొత్త ఐడియాస్ వస్తున్నాయి. ఈ రిలేషన్షిప్ పట్ల నిలబెట్టుకోవాలని కొంతమందికి అనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే ఎవరైతే ఈ రిలేషన్షిప్ పట్ల వీళ్ళ పట్ల ఇరుక్కుపోయి ఉన్నారో, అంటే ఒకే ఇంట్లో ఉండి ఇరుక్కుపోయి ఉన్నారో వీళ్ళకి మీరు నచ్చ చెప్పైనా సరే ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేయాలి, ఎందుకంటే ఈ పర్సన్ నిలబెట్టుకోరు అన్న విషయం మీకు అర్థమైపోయిందనమాట కొంతమందికి. ఓకేనా? చూద్దాం. ఇక్కడ మీకు చూసి తర్వాత ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ని చూద్దాం.
ఇక్కడ మీలో కూడా చాలా మార్పులు వచ్చాయండి. గతంలో ఉన్నట్లు మీరు కూడా లేరు. ఏంటంటే గతంలో వీళ్ళైతే మోసం చేసినప్పుడు మీరు చాలా పెయిన్ అనుభవించారు, చాలా బాధపడ్డారు. వీళ్ళకిచ్చిన ప్రేమని అంటే వీళ్ళకిచ్చిన ప్రేమని వీళ్ళు తిరిగి ఇవ్వకపోగా నన్ను బాధ పెట్టారు. నేను ఇక నా లైఫ్లో నేను ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాను అన్న వైజ్గా మీ వైపుగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అయ్యిందనమాట కొంతమందిలో. మీకేంటంటే ఈ రిలేషన్షిప్ అట్లా చెప్పాను కదా, కొత్త ఆలోచనలు అనేవి వస్తున్నాయి, మీకు కొత్త న్యూ ఐడియాస్ వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే నాలో చాలా మార్పులు వచ్చాయి, నాలో చాలా చేంజెస్ వచ్చాయి. ఈ రిలేషన్షిప్ ఓకే, ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతే ఎండ్ అయిపోయింది, ఓకే పర్వాలేదు. నేనైతే బాధపడుతూ కూర్చుంటే లైఫ్ అనేది వీళ్ళతోనే ముడిపడి లేదు. ఇంకా చాలా ఉన్నాయి లైఫ్లో. చాలా అంటే కెరీర్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారనమాట కొంతమంది. అది కూడా వస్తుందండి ఇక్కడ. కెరీర్ గురించి కూడా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే నా లైఫ్ నేను చూసుకోవాలి, తప్పదు. ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే వీళ్ళు నా లైఫ్లోకి రారు. ఇంకా నేను జీవితాంతం వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండటం సాధ్యపడదు. నా లైఫ్ నేను చూసుకోవాలి, నా ఫ్యామిలీ ఉంటే నా ఫ్యామిలీ నేను చూసుకోవాలి అన్న వయసుగా మీరు కూడా ఆలోచిస్తున్నారనమాట. మీలో కూడా చేంజెస్ అనేవి వచ్చాయి. మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలన్న ఐడియాస్ వస్తున్నాయి అన్నమాట. మ్యారేజ్ కాని వాళ్ళకి. మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళు సంతోషంగా ఉండాలి, మ్యారేజ్ అయిన పర్సన్తో సంతోషంగా ఉండాలి, ఆ పర్సన్తోనే హ్యాపీగా ఉండాలి అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారన్నమాట. ఓకేనా. మీరేంటంటే ఆ థర్డ్ పర్సన్ మీ పర్సన్ మనసులో ఏముంది, అసలు ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ పట్ల స్టెప్ తీసుకుంటారా లేదా, అసలు వీళ్ళు ఎలా ముందుకు తీసుకువెళతారు, థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి ఎలా ముందుకు తీసుకువెళ్తారు, అసలు స్టెప్ తీసుకుంటారా లేదా, నిలబెట్టుకుంటారా లేదా, వాళ్ళ మనసులో ఏముంది అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారన్నమాట. చెప్పాను కదా, మీరైతే వాకమే మోడ్లో ఉన్నారండి. నా లైఫ్ నేను చూసుకోవాలి, తప్పదు, నా ఫ్యామిలీ నాకు ముఖ్యం, ఇంకా నేను వీళ్ళ కోసం వెయిట్ చేయలేను. వీళ్ళైతే ఏ స్టెప్ తీసుకోవట్లేదు. నాలో కూడా చాలా మార్పులు వచ్చాయి. అంటే వీళ్ళు వచ్చినా రాకపోయినా నేను బాధపడటం ఇక నా వల్ల కాదు, ఇక నేను బాధపడను, నా లైఫ్ నేను చూసుకోవాల్సిందే అన్నట్లుగా మీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకే. దానివల్ల ఏంటంటే కొంచెం కొద్దో గొప్ప ఎవరైతే వీళ్ళు కావాలి అని అనిపిస్తుందో వాళ్ళకి ఏంటంటే వీళ్ళ మనసులో ఏముంది, అసలు వీళ్ళు నిలబెట్టుకుంటారా లేదా, ఈ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకుంటారా లేదా అని కొంతమంది ఆలోచిస్తున్నారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో వీళ్ళలో వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ పట్ల వాకవే చేసేయాల్సిందే, ఇంకా తప్పదు. ఓకే. మీ లైఫ్లో కూడా థర్డ్ పర్సన్ ఉన్నారు, వాళ్ళ లైఫ్లో కూడా థర్డ్ పర్సన్ ఉన్నారు అన్న సిచ్యువేషన్ వచ్చింది. ఇక్కడ నేను ఇందాక చెప్పాను చాలామందికి థర్డ్ పర్సన్ ఉన్నారా లేకపోతే ఫ్యామిలీ ఉందా, అది ఏదైనా మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి. థర్డ్ పర్సన్ అయితే థర్డ్ పర్సన్, ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ, అలా మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోండి అని చెప్పాను కదా. ఇక్కడైతే వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, మరి ఎలా నిలబెట్టుకుంటారు, ఈ పర్సన్ ఏ విధంగా నిలబెట్టుకుంటారు అని మీకు అర్థం కావట్లేదు అనమాట. సిచ్యువేషన్ అసలు ఎలా ముందుకు వెళుతుంది, ఎలా ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా సరే ఈ పర్సన్ నిలబెట్టుకుంటారు. అంటే థర్డ్ పర్సన్ ఉన్నా సరే ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అనేది ఎలా నిలబెట్టుకుంటారు ఈ పర్సన్ అన్న వైజ్గా కూడా మీరు ఆలోచనలు అనేవి ఉన్నాయి. అంటే కొంతమందికి తెలుసు థర్డ్ పర్సన్ ఉన్నారు వాళ్ళ లైఫ్లో అని, కొంతమందికి తెలుసు. కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ ఉందని మాత్రం కొంతమందికి తెలుసు. థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఫ్యామిలీ వైజ్గా తీసుకోండి. థర్డ్ పర్సన్ ఉన్నవాళ్ళు థర్డ్ పర్సన్ అంటే వైఫ్ అయి ఉండొచ్చు, అలా తీసుకోండి. వైఫ్, పిల్లలు అలా తీసుకోండి. ఓకేనా. మీరు కూడా చాలా బాధపడుతున్నారు, మీలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అండ్ వీళ్ళు ఏంటంటే గతంలో వీళ్ళైతే మేనిఫెస్టేషన్ చేసి, అంటే థర్డ్ పర్సన్ ఉన్నా సరే మీ వైపుగా మేనిఫెస్టేషన్ చేసి ఈ రిలేషన్షిప్ పట్ల మీరేంటంటే వాళ్ళ వైపుగా ఏం చెప్పినా సరే ఏం అంటే ఎలా ఉండాలి అని వాళ్ళు అనుకున్నారో అలా మిమ్మల్ని ఉంచారు గతంలో.
మీరేమన్నా ప్రశ్నించినా సరే వాళ్ళు ఏంటంటే వేరే సమాధానాలు చెప్పినా సరే ఓకే, వాళ్ళు బాధల్లో ఉన్నారు కదా, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు కదా, మనం ఎక్కువగా వాళ్ళని ఇంకా ఎక్కువగా పెట్టకూడదు అన్న వైజ్గా మీరు వదిలేసేసారు. అదేంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారనమాట. అంటే మేనిఫెస్టేషన్ చేసేసారని అనమాట పర్సన్. కానీ ఇప్పుడు అలాంటి ఛాన్సెస్ అనేది లేదు. మీరు వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారన్న విషయం మీకు అర్థమైపోయింది, ఓకేనా. కానీ మీకు కూడా ఈ రిలేషన్షిప్ పట్ల ఎక్కడో కొద్దో గొప్ప కావాలి అని అనిపిస్తుంది, నిలబెట్టుకోవాలి అనిపిస్తుంది, గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది. కానీ ఈ పర్సన్ నిలబెట్టుకోకపోతే నేనేం చేయాలి అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారు. వాళ్ళ మనసులో ఏముంది, నాకు కావాలనిపిస్తే ఓకే, వాళ్ళు కావాలి అనిపించాలి కదా. ఒకరికి కావాలనిపించి ఇంకొకరికి కావాలనిపించకపోతే ఎలాగా, ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి అనిపించాలి కదా అన్నట్లుగా మీరు కూడా ఆలోచన అనేది చేస్తున్నారన్నమాట, ఓకేనా. ఇక్కడ మీకు కూడా ఒక ఛాన్స్ ఇద్దాము అనిపిస్తుంది. కానీ ఏంటంటే ఆల్రెడీ చాలా ఛాన్సెస్ ఇచ్చేసాను వీళ్ళ పట్ల. వీళ్ళైతే నిలబెట్టుకోలేదు. అంటే కాల్స్ చేసినా సరే వీళ్ళు ఏంటంటే మీరు ఎంత ఛాన్సెస్ ఇచ్చినా సరే ఆన్ ఆఫ్ చేయడం, లేకపోతే అసలు సమాధానం చెప్పకపోవడం, అంటే ఆ మ్యారేజ్ చేసుకుంటావా అంటే దాటేయటం, లేకపోతే ఈ రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా నిలబెట్టుకుంటావా లేదా అని అడిగినా దానికి దాటేయటం, సమాధానం చెప్పకుండా స్టెప్ తీసుకోకుండా అలాగే ఉండిపోవటం, అది కూడా కనిపిస్తుంది. మీకు కూడా ఈ రిలేషన్షిప్ పట్ల వాళ్ళు స్టెప్ తీసుకుందే నేనేం చేయను, నేను మాత్రం స్టెప్ తీసుకోను, ఓకేనా. వాళ్ళు ఓకే వాకవే చేయాలనుకుంటున్నారు. అంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి ఆ రిలేషన్షిప్ నుంచి వాకవే చేసేయాలనుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాబట్టి మీరేంటంటే ఓకే, నా లైఫ్లో నేను ఉండటానికి చేస్తాను, నేను మాత్రం స్టెప్ తీసుకోను, నా లైఫ్లో నేను బిందాస్గా ఉండటానికి ప్రయత్నం అనేది చేస్తానన్నమాట. వాళ్ళు ఫస్ట్ నుంచి మొండి పర్సన్, ఇప్పుడే కాదు గతంలో నుంచి కూడా ఈ పర్సన్ అనేది మొండి పర్సన్ అన్నమాట. దానివల్ల ఏంటంటే మీకు ఈ పర్సన్ మొండి పర్సన్, వీళ్ళు మారరు, నేను మాత్రం స్టెప్ తీసుకోను, నేను కూడా వీళ్ళలాగే మొండిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు, నా లైఫ్ నేను చూసుకోవాలి, తప్పదు. ట్రాన్స్ఫర్మేషన్ అనేది నేను మారిపోవాలి, నా లైఫ్ నేను చూసుకోవాలి, తప్పదు. వాళ్ళు మారరు, వారి రిలేషన్షిప్లో స్టెప్ తీసుకోరు. ఎందుకంటే టైం అనేది గడిచిపోతుంది, రోజు రోజుకి టైం అనేది గడిచిపోతుంది. కానీ వీళ్ళల్లో మార్పులు అనేవి, చేంజెస్ అనేవి చాలా మందికి మాత్రం ఇంకా రాలేదు. ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది, వీళ్ళలో చేంజెస్ అనేది ఇంకా రాలేదు. నేను మాత్రం ఎంతవరకు రిలేషన్షిప్ పట్ల అంటే పాటుపడాలి, వాళ్ళు మాత్రం ఏ స్టెప్ తీసుకోవట్లేదు, వాళ్ళు మాత్రం నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే ప్రవర్తిస్తాను అన్నట్లుగా మొండిగానే ఉంటున్నారు. నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్నా సరే మీకు అలా అనిపిస్తుంది అనమాట. ఎవరికైతే నైట్ టైం నిద్ర పట్టకపోవటం, కళలో అంటే డే డ్రీమ్స్లో అయినా సరే కళలో కనిపించడం, అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అంటే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ వైపుగా వాళ్ళు ఏదైతే గుర్తు తెచ్చుకుంటున్నారో మీ విషయాలని, అప్పుడు మీకు కూడా అదే జరుగుతుందన్నమాట. అంటే మీ వైపుగా వాళ్ళు తలుచుకుంటున్నారు కాబట్టి మీకు అలాగే సడన్గా నైట్ టైం నిద్ర రాకపోవటం, మెలకువ రావటం, మీరు ఎంత పని చేసుకున్నా వర్క్ చేసుకుంటున్నా సడన్గా గుర్తుకు రావడం, అలాంటివి వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి, ఓకేనా. దానివల్ల అంటే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ పూర్తిగా ఉన్నా సరే వాళ్ళకి చెప్తున్నానండి, అలా కూడా అనిపించవచ్చు. కాబట్టి మీరేంటంటే వాళ్ళు మారరు, వాళ్ళు మాత్రం ఇలాగే ఉంటారు. ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా అలాగే మొండిగానే ఉన్నారు. వాళ్ళు ఇంతవరకు నేను వెయిట్ చేస్తున్నా కానీ వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చేయట్లేదు. నా మీద ప్రేమ ఉన్నట్లుగానే అనిపిస్తుంది, కానీ ఈ రిలేషన్షిప్ పట్ల నిలబెట్టుకునే అవకాశం కానివ్వండి, ముందుకు వెళ్ళటం కానివ్వండి, అదేమీ చెయ్యట్లేదు ఈ పర్సన్. ఎంత వాళ్ళ వైపు అంటే మీ వైపు ఆలోచన వచ్చినా సరే తను ఏంటంటే ఇక్కడ చూద్దాం, మీరేంటంటే మీరు స్టాప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట, ఓకేనా. ఇక్కడ మీ ఫీలింగ్స్ వచ్చాయి, మీకు ఎంతవరకు రెజినేట్ అయింది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఏంటంటే వీళ్ళైతే హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారని కానివ్వండి, వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారని కానివ్వండి, ఇక్కడ మీకు కూడా థర్డ్ పర్సన్ థాట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీ లైఫ్లో కూడా అంటే సపరేట్ మ్యారేజ్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఒకళ్ళు మ్యారేజ్ ఒకళ్ళు అన్మ్యారేజ్ అయినా అయి ఉండొచ్చు. చూద్దాం వాళ్ళ వైపు కూడా ఏమన్నా థర్డ్ పర్సన్ థాట్ వస్తుందేమో, లేకపోతే ఫ్యామిలీ ఏమన్నా వస్తుందేమో చూద్దాం.
ఇంకా చూపించండి దుర్గా భవాని మాత, క్లారిటీగా చూపించండి. చెప్పాను కదా, వీళ్ళైతే మాత్రం హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు. వాకవే చేసేయాలి అని అనిపిస్తుంది కానీ రిలేషన్షిప్ పట్ల, కానీ అలా చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీరు పదే పదే గుర్తొస్తున్నారు ఈ పర్సన్కి. అండ్ మీతో కూడా రిలేషన్షిప్ కావాలి అనిపిస్తుంది, ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా కావాలి అనిపిస్తుంది. ఎందుకంటే మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నా సరే ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా కావాలి అని అనిపిస్తుంది. గతంలో ఈ రిలేషన్షిప్లో నుంచి పారిపోయారు, అంటే ఆ రిలేషన్షిప్ నాకు వద్దు అన్నట్లుగా వెళ్ళిపోయారనమాట గతంలో. కానీ ఇప్పుడు ఏంటంటే మీ వైపుగా ఆలోచనలు, మీ వైపుగా స్టెప్ తీసుకోవాలి అన్నట్లుగా ఏదైతే ఆలోచనలు అనేవి వస్తున్నాయో అదే ఫీలింగ్స్ మీకు కూడా వస్తున్నాయి. అంటే వీళ్ళు ఇక్కడ ఏదైతే తలుచుకుంటున్నారో మీ వయసుగా నో కాంటాక్ట్ అండ్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి మీ వైపుగా ఏదైతే తలుచుకుంటున్నారో అది మీలో చేంజెస్ అనేవి తీసుకొస్తున్నాయి అన్నమాట. వీళ్ళు ఇక మారరు, ఇలా తలుచుకుంటూ లైఫ్ లాంగ్ తలుచుకుంటూనే ఉంటారు కానీ స్టెప్ అనేది తీసుకోరు. నేను మారిపోవాలి, వీళ్ళ గురించి ఆలోచించకూడదు, నా లైఫ్లో కూడా థర్డ్ పర్సన్ ఉన్నారు, నేను థర్డ్ పర్సన్ వైజ్గా ఆలోచన అనేది చేసుకోవాలి, మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలి అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారనమాట. వీళ్ళైతే వాకవే చేసేసేసాను గతంలో, ఈ రిలేషన్షిప్ వద్దు అనుకుని ఎండ్ చేసేసి వాకవే చేసేసాను, గతంలో పారిపోయాను. అండ్ నాకు ఇప్పుడు నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను, ఇప్పుడు కూడా నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను. అంటే మీ వైపుగా ఈ రిలేషన్షిప్లోకి రావాలి అని అనిపిస్తుంది కానీ అటు మీ వైపుగా రాలేకపోతున్నారు. ఎండ్ చేసేయలేకపోతున్నారు, మీ వైపుగా రాలేకపోతున్నారు, ఎండ్ చేసేయలేకపోతున్నారు. అంటే థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఉండొచ్చు. అంటే నేను ఇక్కడ మీ వైపుగా అయినా థర్డ్ పర్సన్ వైజ్గా వచ్చింది కాబట్టి మీ లైఫ్లో కూడా థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, నేను ఎలా స్టెప్ తీసుకోవాలి, నేను వాకవే చేయాల్సిందే తప్పదు అన్నట్లుగా కూడా ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు కూడా నేను వాకవే చేయాల్సిందే తప్పదు అన్నట్లుగా కూడా ఆలోచిస్తున్నారనమాట. చెప్పాను కదా, నేను ఇక్కడ మీకు చెప్పింది కరెక్టేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఏదైతే నైట్ టైం ఆలోచిస్తూ నిద్ర పట్టకుండా అలాగే ఉంటున్నారో అదే సిచ్యువేషన్ సేమ్గా మీకు జరుగుతుంది. నైట్ టైం మీకు నిద్ర పట్టట్లేదు, అంటే డే టైంలో అయినా సరే సడన్గా మీరు వర్క్ చేసుకుంటున్నప్పుడైనా సరే సడన్గా ఈ పర్సన్ గుర్తుకొస్తూ ఉంటారు. మీకు ఏంటి ఇలా సడన్గా పగలు కూడా గుర్తొస్తున్నారేంటి, నైట్ టైమే నిద్రలేక బాధపడుతున్నాను, మళ్ళీ పగలు కూడా గుర్తొస్తున్నారు ఎందుకు, ఈ పర్సన్ స్టెప్ తీసుకుంటారంటే అలా తీసుకోరు అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ ఏదైతే నిద్ర లేక బాధపడుతున్నారో మీ వైపుగా స్టెప్ తీసుకోవాలి అంటే థర్డ్ పర్సన్ ఉన్నారు. ఎండ్ చేసేద్దామా అంటే అది చేయలేకపోతున్నారు. మీరు గతంలో ఏదైతే ప్రేమను చూపించారో, కేరింగ్ చూపించారో, ఏవైతే మీ వైపుగా మీరు ఈ పర్సన్కి చూపించారో అవి కూడా ఈ పర్సన్కి గుర్తు రావడం వల్ల ఒక స్టెప్ తీసుకోవాలన్నా కానీ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా అన్న వయసుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ మైండ్ అంతా డిస్టర్బ్గా అయిపోయి నైట్ టైం లేట్ నైట్స్ ఎక్కువగా బాధపడటం, ఎక్కువగా అంటే ఏడవటం అలాంటివి కూడా చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఓకేనా? వర్క్లో బిజీగా ఉన్నా సరే మీరు పదే పదే గుర్తొస్తున్నారండి వీళ్ళకి. ఎంత వర్క్లో ఉన్నా సరే, ఎంత వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలనుకున్నా సరే మీరు పదే పదే గుర్తొస్తున్నారనమాట ఈ దానివల్ల పర్సన్కి గుర్తొస్తున్నారనమాట మీరు. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కువగా తలుచుకోవటం, మిమ్మల్ని ఎక్కువగా ఫీల్ అవ్వటం, మీరు వాళ్ళు గతంలో ఏదైతే ప్లేసుల్లో కలిసి ఉన్నారు, అంటే వేరే వేరే ప్లేస్లకి వెళ్ళిన చోట్లు కానివ్వండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫొటోస్ దిగినవి కానివ్వండి, అలాంటివి వీళ్ళు చూసుకుంటున్నారనమాట. అట్ ప్రెజెంట్ అలాంటివి చూసుకుంటూ ఉంటున్నారు. అందుకని వీళ్ళకి ఇంకా ఎక్కువగా సడన్గా ఆ ప్లేసెస్ అనేవి వీళ్ళకి ఎదురుపడినప్పుడు ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు, ఇంకా ఎక్కువగా బాధపడుతున్నారు ఈ పర్సన్. ఓకేనా? మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడాలి అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఏంటంటే మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు కదా అన్న సిచ్యువేషన్లో ఎక్కువగా ఉన్నారు ఈ పర్సన్. మీ వైపుగా థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, దానివల్ల కాల్ చేయలేకపోతున్నారు అండ్ మాట్లాడలేకపోతున్నారు. అంటే సపోజ్ ఇప్పుడు మీకు మెసేజ్ కానివ్వండి, కాల్ కానీ చేస్తారు. చేసిన టైంలో మీ ఫోను మీ పర్సన్ చేతిలో ఉండొచ్చు, లేకపోతే పిల్లల చేతుల్లో ఉండొచ్చు. అప్పుడు సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది కదా, దానికి కూడా ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్. ఓకేనా?
మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. కాల్ చేసి మాట్లాడాలి, ఒక ఛాన్స్ తీసుకొని, అంటే నేను రిలేషన్షిప్ నాకు కావాలి అనిపిస్తుంది, నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, అని గ్రో తీసుకురావాలి అని అనిపిస్తుంది, అని చెప్పాలి అని అనిపిస్తుంది, మీ వైపుగా అన్ని ప్రపోజ్ చేయాలి అని అనిపిస్తుంది, ఫీలింగ్స్ ఎమోషన్స్ చెప్పుకోవాలి అని అనిపిస్తుంది. కానీ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, ఓకేనా, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు, చాలా గిల్టీ ఫీలింగ్ కూడా ఉంది ఈ పర్సన్. అంటే గతంలో ఏదైతే మిమ్మల్ని వద్దు అనుకుని రిలేషన్షిప్లో నుంచి వెళ్ళిపోయారో, ఇప్పుడు అలా సిచ్యువేషన్ అలాగా లేదు కాబట్టి థర్డ్ పర్సన్ వైపు, అంటే వాళ్ళ వైపు థర్డ్ పర్సన్ ఉన్నా సరే ఆ సిచ్యువేషన్ అలా లేదు కాబట్టి, మీ అంత కేరింగ్ పర్సన్స్ కాదు కాబట్టి వాళ్ళకి ఏంటంటే పెయిన్ అనేది అనుభవిస్తున్నారనమాట. చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. మీరు ఏదైతే తిరిగిన ప్లేస్ కానివ్వండి, అవి గుర్తొచ్చినప్పుడు ఇంకా పెయిన్గా ఉంటుందండి వీళ్ళకి. అంటే గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నాము, గతంలో నేనే కావాలని రిలేషన్షిప్లో నుంచి వెళ్ళిపోయాను, రిలేషన్షిప్ వద్దు అనుకొని ఎండ్ చేసేసి వెళ్ళిపోయాను, దాని గురించి ఎక్కువ గిల్టీ ఫీలింగ్ అండ్ దానికి ఎక్కువగా బాధపడుతున్నారనమాట ఈ పర్సన్. ఇదంతా నా వల్లే అయ్యింది, నా చేతులారా నేనే చేసేసుకున్నాను, ఈ రిలేషన్షిప్ పట్ల స్టెప్ తీసుకోకుండా గతంలో నేను నా వల్లే జరిగింది, ఇదంతా నాదే తప్పు అన్నట్లుగా ఈ పర్సన్ భావించడం వల్ల వీళ్ళకి చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారనమాట. చాలా బాధపడుతున్నారు, చాలా ఎక్కువగా బాధ అనేది ఫేస్ చేస్తున్నారనమాట. అంటే వీళ్ళు ఎంత బాధపడుతున్నా, ఎంత పెయిన్ అనుభవిస్తున్నా సరే, అంటే ఫ్యామిలీతో కానివ్వండి, సొసైటీ, అటు ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ వైజ్గా కానివ్వండి, ఈ పర్సన్ ఏంటంటే చెప్పుకోరు. ఎంత బాధ ఉన్నా సరే, తనలో తను మునిగిపోతున్నా సరే, ఆ బాధలో మునిగిపోతున్నా సరే బయట వ్యక్తులకి చెప్పరు. మునిగిపోతున్నాను అన్న ఫీలింగ్స్ వస్తున్నాయి వీళ్ళకి. అంటే ఈ బాధలో నేను ఎవరికి చెప్పుకుంటే నాలో బాధ తగ్గుతుంది అన్న వయసులో కూడా ఆలోచిస్తున్నారు. కానివ్వండి, వీళ్ళు ఏంటంటే ఒకవేళ చెప్పినా సరే, ఆ బాధని ఎక్స్ప్రెస్ చేసినా సరే, వాళ్ళు ఏంటంటే ఓదార్చకపోగా నిందలు వేయడం కానివ్వండి, లేకపోతే ఏంటి రిలేషన్షిప్ బాగాలేంటి, మీరు మ్యారేజ్ అయిపోయింది కదా మీకు, లేకపోతే వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది కదా, ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, దేనికి ఆలోచిస్తున్నావు అని తిప్పి పడవటం కానివ్వండి, అలాంటివి చేస్తారేమో అన్నట్లుగా వీళ్ళు ఏంటంటే ఆలోచించడం వల్ల వీళ్ళకి ఏంటంటే చాలా పెయిన్ వస్తుందన్నమాట. ఆ బాధ అనేది ఎక్కువ ఉంచినప్పుడు నన్ను ఎవరు ఓదార్చేవాళ్ళు లేరు, నేను బాధల్లో చాలా ఫేస్ చేస్తున్నాను, బాధ అనేది చాలా ఫేస్ చేస్తున్నాను. అంటే సొసైటీ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, బయట ఫ్యామిలీ కానివ్వండి, ఎవరైనా సరే మీ వైపుగా బాధే కాకుండా వీళ్ళకి బయట కూడా వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అది కూడా ఒకవైపు సిచ్యువేషన్ లాగా వీళ్ళు బాధపడుతున్నారనమాట ఈ పర్సన్. ఓకేనా, మీ వైపుగా సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు. నేను చెప్పాను కదండి, ఇక్కడ మీరు వాళ్ళకి ఏదైతే మీ వైపుగా ఫీలింగ్స్ ఎమోషన్స్ వస్తున్నాయో అదే వయసుగా మీకు కూడా ఆ ఫీలింగ్స్ వచ్చినప్పుడు దాన్ని సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్గా కూడా అనొచ్చు అనమాట. నేను కొంచెం ఇందాక అదే కాదా అనుకున్నాను, ఇక్కడ వచ్చేసింది అది. ఓకేనా, అది ఇక్కడ ఆ కార్డ్ అనేది ఇక్కడ వచ్చేసింది అనమాట. ఓకేనా, సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అనేది ఫీల్ అవుతున్నారనమాట ఈ పర్సన్. చెప్పానా, ఇక్కడ బాధ అనేది చాలా ఫేస్ చేస్తున్నారండి. మీ వైపుగా బాధలే కాదు వీళ్ళకి, సొసైటీ, ఫ్రెండ్స్ కానివ్వండి, బయట వ్యక్తులు కానివ్వండి, వర్క్ ప్లేస్లో కానివ్వండి, హౌస్లో కానివ్వండి, అంటే ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే కానివ్వండి, వీళ్ళు చాలా బాధలు అనేది ఫేస్ చేస్తున్నారు ఆల్రెడీ. మీ వైపుగా సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. ఇన్ని సమస్యల మధ్య మీ సమస్య కూడా ఒకటి ఉంది. అండ్ ఇన్ని సమస్యలు ఉన్నా సరే మీ వైపుగా సమస్య వేరు, ఆ సమస్యలు వేరు. అంటే మీ వైపుగా సమస్య ఏంటంటే, మీ వైపుగా ఒక ఛాన్స్ అనేది తీసుకుంటే రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్ళొచ్చు. లేకపోతే గతంలో మోసం చేశారు కాబట్టి వీళ్ళ వయసుగా ఆ ప్రాబ్లమ్స్ అనేవి కొద్ది గొప్ప సాల్వ్ అవుతాయేమో అన్నట్లుగా ఆలోచిస్తున్నారనమాట. వీళ్ళకి మ్యారేజ్ అయితే అయింది అన్నట్లుగా వచ్చింది కార్డ్ ఇక్కడ. మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఓకేనా, మైండ్ అంతా డిస్టర్బ్గా అలజడిగా ఉంది, ఎటో తేల్చుకోలేకపోతున్నారు. వీళ్ళల్లో కూడా చేంజెస్ అనేవి వస్తున్నాయి అన్నమాట.
మీతో నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది. అండ్ కానీ వీళ్ళు ఏంటంటే డిప్రెషన్ లాంటి ఫీలింగ్ అనేది వీళ్ళకి వస్తుంది. నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది కానీ వీళ్ళకి ఏంటంటే ఎలా నిలబెట్టుకోవాలి అన్నట్లుగా వీళ్ళకి ఆలోచన అనేది వస్తుందన్నమాట. మ్యారేజ్ అయింది, ఫ్యామిలీ కార్డు కూడా ఇక్కడ వచ్చింది, ఆ ఫ్యామిలీ కూడా ఉంది కదా అన్నట్లుగా ఆలోచిస్తున్నారనమాట. అంటే ఫ్యామిలీ అంటే మ్యారేజ్ చేసుకొని ఫ్యామిలీ ఉంటే పిల్లలుండి అలా తీసుకోండి, ఓకేనా. ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు అంటే మీ మీద కొంచెం పెద్ద ఏజ్లో కనిపిస్తుంది. అంటే మీరు కొంచెం తక్కువ ఏజ్, వాళ్ళంటే కొంచెం ఎక్కువ ఏజ్. అంటే మీకన్నా 3 years లేకపోతే 5 years లేకపోతే 6 years అలా మీ మీద కొంచెం పెద్ద ఏజ్లో కనిపిస్తుంది. వాళ్ళకి పిల్లలు కూడా ఉండుండొచ్చు. అంటే మ్యారేజ్ అయ్యి ఒక 25 years, వాళ్ళకి 25 years అని, లేకపోతే 30 years, లేకపోతే 20 years, 90 years అలా వాళ్ళ వైపుగా వాళ్ళకి మ్యారేజ్ అయినట్టుగా అనిపిస్తుంది. అంటే థర్డ్ పర్సన్ వైజ్గా మ్యారేజ్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. అంత టైం ఉంటే వీళ్ళకి ఏంటంటే పిల్లలు ఉంటారు కదా, అందుకని ఇక్కడ థర్డ్ పర్సన్ కార్డ్ అనేది రాలేదన్నమాట. వీళ్ళకి ఫ్యామిలీ కార్డ్ అనేది వచ్చింది. థర్డ్ పర్సన్ కార్డు మీ వైపుగా వచ్చింది, వాళ్ళకి థర్డ్ పర్సన్ కార్డు రాలేదు, ఫ్యామిలీ కార్డు వచ్చింది. అందుకని పిల్లల వైజ్గా వచ్చిందనమాట కార్డు అనేది. ఇక్కడ మ్యారేజ్ కార్డు వచ్చింది అండ్ థర్డ్ పర్సన్ కార్డు కాకుండా ఫ్యామిలీ కార్డు అనేది వచ్చింది. అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే కాల్స్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అని అనుకుంటున్నారు. అంటే వీళ్ళు ఏంటంటే ఈ నైట్లో కొంతమంది కాల్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశం ఉంది, కొంతమందికి అసలు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం లేదు. వీళ్ళు ఫోన్ దాకా వస్తారు అండ్ మళ్ళీ సడన్గా తనే స్టాప్ చేసుకుంటారు. ఎందుకంటే మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు, వాళ్ళ లైఫ్లో ఫ్యామిలీ ఉంది అన్న వయసుగా ఈ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తున్నారనమాట. దానివల్ల ఏంటంటే మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండటం, అలజడిగా ఉండటం, ఎటో తేల్చుకోలేకపోతున్నారు అన్నట్లుగా ఉండటం, అన్ని వైపుల దారులు మూసేసి ఉన్నాయి అన్నట్లుగా ఆలోచించటం. మీ వైపుగా ఒక స్టెప్ తీసుకొని మీ రిలేషన్షిప్లోకి వస్తే ఏంటంటే ఈ బాధలు అనేవి కొద్ది గొప్ప సాల్వ్ అవుతాయేమో అన్నట్లుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. కానీ ఏంటంటే స్టెప్ తీసుకోవటానికి థర్డ్ పర్సన్ వైజ్గా మ్యారేజ్ పిల్లలు ఉన్నారు కాబట్టి థర్డ్ పర్సన్ వైజ్గా ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళు రేపటి నాడు తెలిస్తే మాత్రం థర్డ్ పర్సన్ అయినా సరే నిలదీస్తారు, పిల్లలైనా నిలదీస్తారు అన్న వయసుగా కూడా ఈ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తున్నారన్నమాట. ఓకేనా, ఇలా ఉందండి ఈరోజు వీడియో. మీకు ఎంతవరకు రెసినేట్ అయిందనేది నా కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియోస్కి లైక్ చేయండి ప్లీజ్. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ఏంటంటే మీ ఎనర్జీస్ వస్తాయండి. ప్లీజ్ లైక్ చేస్తే మీ ఎనర్జీస్ వస్తాయి. చూస్తున్నారు కానీ చూసినంత మంది లైక్ చేయట్లేదు. ఇంకా నేను ఎక్కువగా చెప్పగలుగుతాను, ఇంకా థర్డ్ పర్సన్ వాళ్ళే చూస్తున్నారేమో అని అన్నట్లుగా వస్తుంది కార్డ్స్. కాబట్టి ఇంకా ఎవరైతే చూస్తున్నారో కొత్త వాళ్ళు చూస్తున్నా సరే వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి నాకు వస్తాయి, దాన్ని బట్టి ఇంకా నేను చెప్పగలుగుతాను. ఇలా సగం సగం అంటే ఎక్కువగా నాకు ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళే వస్తున్నారు, సపరేట్ మ్యారేజ్ వాళ్ళే వస్తున్నారు. చూసే వాళ్ళందరూ లైక్ చేస్తే ఏంటంటే మీ ఎనర్జీస్ వస్తాయి కాబట్టి అందరూ వస్తారు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, ఇంకా లవర్స్ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు. కాబట్టి నేను లైక్ చేయమంటున్నాను, అందుకని లైక్ చేయమంటున్నాను. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వీడియో టైటిల్ కింద అండ్ ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను. దానికి మీరు వాట్సాప్ మెసేజ్ కానివ్వండి, వాట్సాప్ కాల్ కానివ్వండి చేయండి. మామూలు కాల్ పని చేయదండి. పర్సనల్ రీడింగ్స్ అనేది మనీ పే చేయాల్సి వస్తుంది. 4 questions-కి 500 అండి. మళ్ళీ చెప్తున్నాను, 4 questions-కి 500. ఫుల్ రీడింగ్ అయితే 1500 పే చేయాల్సి వస్తుంది. థర్డ్ పర్సన్ గురించి అయితే 2500. ఓకేనా, మీరు వీడియో పూర్తిగా చూసి వాట్సాప్లోకి వచ్చి మెసేజ్ పెట్టండి. ఇలా చెప్పంగానే అసలు తీసుకుంటామని కానివ్వండి, లేకపోతే తర్వాత తీసుకుంటామని కానివ్వండి, ఎవ్వరు చెప్పట్లేదు. వస్తున్నారు, నేను ఇలా మనీ ఇలా పే చేయాలి అనగానే అసలు వెళ్ళిపోతున్నారు. అంటే నా టైం వేస్ట్ చేస్తున్నారు అర్థం కాలేదు, మీ టైం వేస్ట్ చేసుకుంటున్నాను అర్థం కావట్లేదు. నేను చెప్పిన తర్వాత అయినా సరే మేడం సరే మనీ లేదు తర్వాత తీసుకుంటాంలే మేడం అని కూడా అనట్లేదు. అసలు అలాంటప్పుడు మీరు రావటం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. నేను ఇక్కడ క్లారిటీగా పెడుతున్నాను కదా. ఓకే, లీవ్ ఇట్.
పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వీడియో టైటిల్ కింద ఇక్కడ పెట్టిన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇక్కడ ఏంటంటే మీ ఎనర్జీస్ వీడియోస్ అందరూ చూస్తారు కాబట్టి అందరి ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి. అంటే నెగిటివ్ కానివ్వండి, పాజిటివ్ కానివ్వండి, అందరికీ ఒకేలాగా ఉండదు కాబట్టి సిచ్యువేషన్ అనేది అందరికీ సేమ్గా ఉండదు కాబట్టి పర్సనల్ రీడింగ్స్లో వేరేలాగా రావచ్చు పర్సన్ గురించి. అండ్ పర్సన్ గురించే కాదు, ఇంకా వేరే వైజ్గా తెలుసుకోవాలి అంటే ఫ్యామిలీ గురించి కానివ్వండి, జాబ్ గురించి కానివ్వండి, కెరీర్ గురించి కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఆ నెంబర్కి పర్సనల్ రీడింగ్స్ తీసుకోవచ్చు. ఓకేనా? పర్సనల్ రీడింగ్స్ అనేది మనీ పే చేయాల్సి వస్తుందండి. నేను ఫస్ట్లో చెప్దాము అంటేనేమో ఫస్ట్ రాగానే ఈ సోదంతా ఎందుకు మేడం అంటారని నేను చివరిలో చెప్తున్నాను. వీడియోస్ మాత్రం పూర్తిగా చూడట్లేదు, చివరిలో ఏం చెప్తున్నారని కూడా చూడట్లేదు. చివరిలో చూడకుండా సగం సగం చూసి వాట్సాప్లోకి వస్తున్నారు, వాట్సాప్లో సగం సగం చెప్తున్నారు, సగం సగం నేను చెప్పింది కూడా వినకుండా ఇక ఓకే మేడం అని కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. ఇక ఓకే లీవ్ ఇట్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్.